తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. అందశ్రీ రాసిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడాన్ని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తప్పుపడుతోంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన ఈ గీతాన్ని పరాయి వాళ్లతో ఎలా పాడిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఈ పాటను పాడటానికి తెలంగాణ కళాకారులే లేరా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సినీ మ్యూజిషియన్ లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఇటీవలే ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఎంఎం కీరవాణికి అప్పగించారు. 6 నిమిషాల నిడివి గల పాటను 2 వెర్షన్స్ గా కీరవాణి సారథ్యంలో రూపొందించనున్నారు. పూర్తి పాటను అలాగే ఉంచుతూ వివిధ సమావేశాల్లో రాష్ట్ర గీతంగా పాడేందుకు వీలుగా 2 నిమిషాలకు కుదించాలని కీరవాణికి సూచించారు సీఎం రేవంత్. పాటలో తెలంగాణ ఆత్మ దెబ్బతినకుండా అందశ్రీ సూచనల మేరకు రూపొందించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయమే తాజా వివాదానికి కారణమైంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన జయ జయ హే గీతాన్ని పక్క రాష్ట్రం వాళ్లతో పాడించడం చారిత్రాత్మక తప్పిదం అవుతోందంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమమే మన అవకాశాలు మనకు రావాలి అని, అలాంటిది ఈ అవకాశాన్ని ఏపీకి చెందిన వారికి ఎలా ఇస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఈ పాటను రూపొందించడానికి తెలంగాణలో గొప్ప కళాకారులు ఉన్నారని లేఖలో పేర్కొంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట మాదిరిగా పిల్లలతో బృందగానం రూపొందిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. కీరవాణి మ్యూజిక్ చేయడాన్ని తప్పుపడుతున్న టీసీఎంఏపై ఫిల్మ్ నగర్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు చిత్రసీమకే కాకుండా కాలీవుడ్, బాలీవుడ్ సైతం గర్వించే కీరవాణికి ప్రాంతీయతను అంటగట్టడం ఏందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎల్లలు లేని సంగీతానికి ప్రాంతీయ హద్దులు గీయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు పొంగిపోయిన వాళ్లు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అంటూ గిరిగీయడం కళను అవమానించడమే అవుతుందంటున్నారు. పబ్లిసిటీ కోసమే కొందరు ఈ తెలంగాణ గీతంపై వివాదాన్ని రేకెత్తిస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై రచ్చ మొదలైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, చాలా రోజుల తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ చిత్రసీమలో ప్రాంతీయ విభేదాలు రచ్చకెక్కాయని మనం భావించవచ్చు. అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా జూన్ 2న జాతీయ గీతంగా ఆవిష్కరించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అందశ్రీ రాసిన గీతాన్ని కీరవాణి చేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత స్వరకల్పన చేయాలని చెప్పి ప్రభుత్వం భావించడం అన్నది ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణమైంది. దీంతోనే ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో ఒక వివాదాస్పదంగా మారింది. కీరవాణికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయిన ఎంఎం కీరవాణికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏదైతే స్వరకల్పన చేసే అవకాశం ఎందుకు ఇవ్వాలన్నది ప్రధానంగా ప్రశ్నిస్తూ తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అన్నది ఇప్పుడు అటు రాజకీయంగా ఇటు చిత్రసీమలో కూడా కొంత దుమారానికి కారణమవుతుంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న జయ జయ తెలంగాణను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి స్వరకల్పన చేసే అవకాశం కల్పించడం ఏంటన్న ప్రశ్నలు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రశ్నిస్తుంది. దాంతోపాటు తెలంగాణలో చాలా మంది కళాకారులు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళకి కాకుండా ఎందుకు ఆంధ్ర ప్రాంతం వాడైన కీరవాణ్ణి ఎంపిక చేశారన్నది ప్రధానంగా ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరోసారి తెలంగాణ, ఆంధ్ర అన్న ఒక ప్రాంతీయ విభేదాలకు తెరలేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎటు దారి తీస్తుందని చూడాల్సి ఉంటుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూన్ 2కు ఆవిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ విమర్శలకు ఏ విధమైన రెస్పాండ్ ఇవ్వబోతున్నది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం, అంటే కొంత తాజా వివాదానికి సంబంధించి తెలంగాణలోని ప్రముఖులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు? వారు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో 2 వర్గాల అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అయితే ఎంఎం కీరవాణికి బాధ్యతలు అప్పచెప్పడం అన్నది తీవ్రంగా తప్పుపడుతుంది. తెలంగాణ అవకాశాలు, తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటప్పుడు
తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తిని ఎన్నిక చేశారన్నది తెలంగాణకు సంబంధించిన సినీ కార్మికులు ఆరోపిస్తుంటే, ఇక మిగతా వర్గం అయితే కీరవాణి అన్నది దేశంలో గర్వించదగ్గ మ్యూజిషియన్ గా కీరవాణి ఉన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఉన్న ఎంఎం కీరవాణికి ఇలా ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టడం ఏంటన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సంగీతానికి, ఎల్లలేని సంగీతానికి ఎందుకు ప్రాంతీయ తత్వాలను అంటగడుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అన్న విమర్శలు కూడా వ్యక్తం. మొత్తం చూసుకుంటే ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూసాం. కొంతమంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తే, కొంతమంది తెలంగాణకు సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితులు మనం ఉద్యమకాలంలో చూసాం. కాబట్టి అదే ఇప్పుడు మరోసారి అదే తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి దీన్ని సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎలా టేకప్ చేస్తారు, దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు, ముఖ్యంగా ఈ తెలంగాణకు సంబంధించిన సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ లేఖ రాసిన దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.